తెలంగాణ ఉద్యమం మీద, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం మీద అసలు ఏదైనా అవగాహన ఉందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆవిర్భావము. ఇది నవీన్ గారు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. 12.5 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచక పాలన పట్ల ఇలా దేశ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ ముక్త్ భారత్. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు బీజేపీని పారదోలన్నా, బీజేపీ ముక్త్ భారత్ రావాలి అని కోరుకుంటున్న సందర్భం వల్ల 70 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు గనక తలచుకోకుంటే ఇంకెన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, యూపీఏ మిత్రపక్షాల మద్దతుతో మీరా కుమార్ స్పీకర్గా, తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటం, తెలంగాణలో కుల సంఘాలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ వారు తెలంగాణ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ ముబీన్ గారు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇంకే ఇతర పార్టీకి అవకాశం లేదు. కారణం ఇవాళ కోరుకున్న విధంగా తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఈ 2.5 సంవత్సరాలుగా మేమిస్తున్నటువంటి సంక్షేమము, మేమిస్తున్న అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు జీవిత కళ. అలాంటి జీవిత కళని సాకారం చేస్తా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా ఉన్నాం. 200 లోపు యూనిట్ లోపు కాల్చుకుంటూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 23,000 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తాం. నిన్ననే మరొక 6,000, 12,000కు పెంచుతూ 6,000 రైతు భరోసా కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. తెలంగాణ సామాన్య ప్రజల్లో గుండెల్లో భద్రంగా కాంగ్రెస్ పార్టీ దాచుకొని ఉన్నారు. ఇవాళ మీరేం చేశారు? 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్ వికసిత్ భారత్ ప్రచారం చేసుకుంటారు. వికసిత్ భారత్ తెలంగాణ లేదా? ఎందుకు ఇంత వివక్ష? భారతదేశ భూభాగంలో తెలంగాణ లేదా? ఏమిచ్చినారు తెలంగాణకి? జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి. 12 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తయినాయి? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను మోసం చేయలేదా? 15 లక్షల ఖాతాలో వేస్తామని మోసం చేయలేదా? అన్నిటికీ మించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తుంది. ఇలా డీజిల్ ధర ఏముంది, కెరోసిన్ ధర ఏముంది, పెట్రోల్ ధరలు ఏ రకంగా పెరిగినాయి, నిత్యావసర ధరల వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయి? అసలు ఏదైనా ఒక సామాన్యుడికి చేరువలో ఉందా? ఇవేవి చేయరు. కేవలం ఎన్నికలు రాగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు వాడిని? మాకు కాదా జై శ్రీరామ్? భగవంతుడు అందరి వారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే అయోధ్యలో జరిగినటువంటి దోపిడీ గురించి మాట్లాడుతూ పరిస్థితి ఉండే. నవీన్ గారు మాట్లాడుతుండే. అయోధ్యలో జరిగినటువంటి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలే? రాముడి పేరిట కూడా దోపిడీ జరుగుతూ ఉంటే నవీన్ గారు మాట్లాడరు. అంతకుముందు కాళేశ్వరం గురించి పదే మాట్లాడేది. ఏటీఎం లాగా మారింది. జాతీయ అధ్యక్షులు అందరూ మాట్లాడారు గతంలో. మేము కమిషన్ వేసాము, సిబిఐకి అప్పచెప్పాము, మీ కోర్టులో ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నిన్న అంటే స్పష్టం చేస్తలేదా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవగాహన? గతంలో మాట్లాడిన మీరు నిన్నెందుకు మాట్లాడలేదు? సిబిఐ విషయంలో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఏం ఒప్పందం ఉంది మీకు? నవీన్ గారు తెలుసుకోవలసింది, తెలంగాణ రాష్ట్రము ఇలాంటి మత వైషమ్యాలకి, కులాల పేరిట, మతాల పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే జనం కాదు. 100 ఏళ్ల తరబడి ఇక్కడ శాంతి వాతావరణంతో
కులాలు మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామరస్యంగా ప్రజలు ఇక్కడ మెదులుకుంటారు. ఇలాంటి రాష్ట్రంలో వచ్చి మీరు చిచ్చు పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు. వెస్ట్ బెంగాల్లో మేము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పాడు ఆయన. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని. ఏంది మీరు చేసిన వెస్ట్ బెంగాల్లో? ఓట్ల దోపిడీ చేశారు, ఓట్ల దొంగలింపుకు పాల్పడ్డారు. 92 లక్షల ఓట్లు తీసేశారు. పాపం మమతా బెనర్జీ 25 లక్షలతోనే ఓడిపోయింది. మీరు జత చేసిన 30 లక్షలు మాత్రమే. బీహార్లో ఏం చేశారు మీరు? ఓటు దొంగలించారు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. ఓట్ల దొంగలు మీరు. ఈ దేశం అంతా గ్రహిస్తా ఉంది. తెలంగాణలో కూడా ఓట్లు దొంగలించి గెలుస్తామనుకుంటే పొరపడ్డట్టే. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఎస్ఐఆర్ అనేది ఓట్లు జత చేసే కార్యక్రమం. 2002లో లింగ్డో గారు ఉన్నప్పుడు అర్హతగలిగిన ప్రతి పౌరుడు ఓటు జత చేయాలని తపనతో చేశారు. ఇవల్ల మీది కాదనుకున్న ఓటును తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 2 మాసాలుగా అప్రమత్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా కార్యకర్తలను మేలుకొని మా తపనంతా కూడా అర్హతగలిగిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. పేదవాడి జీవితం, పేదవాడికి అందే సంక్షేమం, ఇవన్నీ కూడా ఓటు చుట్టూ తిరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక పెద్ద ప్రామాణికమైనటువంటి అంశం. దాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్లోనూ చేస్తూ ఉంది. మీరు ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెలంగాణలో పాటుపడతానంటే ఇక్కడ అయ్యేది లేదు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. మీరు ఎక్కడొచ్చి ఏదో చేస్తానంటే అయ్యేది లేదు. ఇవాళ దేశం ఏ రకంగా ముందుకు పోతుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని మీ అనుబంధ సంస్థలాగా వాటిని వాడుకుంటా ఉన్నారు. ఆన్ రికార్డ్ ఈడీ జరిపిన దాడుల్లో 96.7 సబ్జెక్టు కరెక్షన్ శాతం అపోజిషన్ పార్టీల మీద జరిగింది. అపోజిషన్ నాయకులు మీరు దారి తెచ్చుకోవడానికి ఈడీకి ప్రయోగిస్తూ ఉన్నారు, సిబిఐని ప్రయోగిస్తూ ఉన్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టేసి మీ ఆధీనంలో తీసుకొని మీనాక్షి నటరాజన్ విషయంలో స్పష్టమైంది. ఎంత యథేచ్ఛగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారో, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతా ఉన్నారో. అరే, జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే, ఒక అధికారం ఉన్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు మా రాష్ట్రంలో పర్యటిస్తే మాకేమైనా తాయిలాలు ఇస్తారేమోని, కనీసం విభజన చట్టంలో హామీలైనా పూరిస్తారేమోనని, తెలంగాణకు రావాల్సిన కొన్ని వేల కోట్ల బాకీలేమైనా తీరుస్తారేమోని, ఒక మంచి సందేశం ఇస్తారేమని తెలంగాణ ప్రజలు ఆశించారు. ఏం చేశారు మీరు? విషబీజం వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర పార్టీకి ప్రజల శ్రేయస్సు పట్టదు, పేదవాని గోడు పట్టదు. ఎలక్షన్ అయిన తెల్ల నుంచి మరో ఎలక్షన్ కోసం తాపత్రయం తప్ప. ఏదో ఒక రకంగా పర్మనెంట్గా అధికారులు ఉండాలనే తపన. మంచి మంచి చక్రవర్తులే భూగర్భంలో కలిసిపోయినటువంటి దేశం మనది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పటికి ఓటుతో తీర్పిస్తారో బాగా తెలిసిన జనం ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి పోకడలు శాశ్వతంగా నడవం. టెంపరీ గోల్స్ మాత్రమే మీరు చేరుకోగలరు, కానీ పర్మనెంట్గా గోల్ చేరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు నిరంతరం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై వారికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ ఇస్తూ పోతున్న తరుణంలో ఇక్కడ బీజేపీ కాదు కదా, బీజేపీతో ఇంకెన్ని ఇతర పార్టీలు కలిసినా, బీజేపీ ముసుగులో వేరే ఇతర పార్టీలు రెచ్చగొట్టినా, ఈ ఉన్న పార్టీలని కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దోకా లేదు. దానికి కారణం మేము ఇస్తున్న సంక్షేమం, మేము కట్టుబడి చేస్తున్నట్టు అభివృద్ధి,
ఇవన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి అణచివేయబడ్డాం అనుకున్నటువంటి ఫీలింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 14లో ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ అరేంజ్ చేశారు. 8 లక్షల పైన కోట్ల అప్పు చేసిపోయినారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఫామ్ హౌస్ పరిమితమైనారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా బామర్దులు వాడవాడలో తిరిగి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీస్ల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీస్ల అభివృద్ధి, మాకు ఇంకా పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాను వాడుకుంటా ఉన్నారు. బామర్దులు ఎక్కడ తిరిగినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. కారణం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేస్తూ ఉంది. రాష్ట్రంలో సమృద్ధిగా ఫలాలు అందుతా ఉన్నాయి. రైతులకు కానీ ఇలా నిరుద్యోగులకు 70,000 ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి పట్టుమని 30,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇస్తాం. తెలంగాణ తెచ్చుకుందే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైతులకు ఇంకా 8 లక్షల కోట్ల అప్పుండి కూడా ఇవ్వగలిగినంత ఇస్తా ఉన్నాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత